హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మా ఆంటీ గుత్తి వంకాయ కూర ఆమె స్టైల్లో చేస్తానని చెప్పింది. దానికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాము. ఫస్ట్ మనం వంకాయల్ని ఒకే సైజులో ఉండే వంకాయల్ని మనం తీసుకోవాలి. ఇలా అయితే మన కూరకి బాగుంటుంది. అన్నీ కొంచెం లావుగా ఉండకూడదు, మరి అంత సన్నగా కూడా ఉండకూడదు. ఈ టైప్లో ఉండాలి. వీటిని ముందు మనం కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వీటిని డిప్ చేసుకోవాలి. తర్వాత వాటిలోకి మసాలా, ఎండు కొబ్బరి, కొత్తిమీర, పల్లీలు వేయించి తీసుకోవాలి. అలాగే కొంచెం నువ్వులు, ఇవి కూడా వేయించాలి. కొంచెం చింతపండు, టమాటా ఒక 2 పెద్ద సైజువి కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, తర్వాత కారం, గరం మసాలా, సాల్ట్, పసుపు, వీటన్నిటిని మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ప్రిపరేషన్ చూద్దాం. ఇలా మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి ఆ మసాలాలన్నీ. ఇలా మసాలా అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి పక్కన. అవి ఒక 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా ఆ వంకాయలకి పట్టే వరకు, లోపలికి వెళ్ళే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులోకి మనకి గ్రేవీ ఎంత థిక్నెస్ కావాలో అంత చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాలు కలిపేసి కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈ కర్రీ చాలా చపాతీలకి చాలా బాగుంటుందండి. సంగటిలోకి అయితే ఇంకా బాగుంటుందంట. నేనైతే చపాతీలోకి తిన్నాను. సూపర్గా ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. వెరైటీగా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. అలాగే నా ఛానల్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కూర మీకు కావాలంటే షేర్ చేసుకోండి, లైక్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూడండి. మీరు ఎప్పుడు ఇదే విధంగా